మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట మనం విన్నట్లయితే శపించే వారిని దీవించాలి అని ఆయన చెప్తున్నాడు. బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని ఆయన చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు సేవకునిగా, పరలోక రాజ్యానికి వారసునిగా నీవు నిలబడాలి, ఎంచబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? మనల్ని శపించే వారిని దీవించడం నేర్చుకోవాలా. మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడం మనము ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఎందుకంటే లోకంలో ఏం చేస్తారు? ఎవరైతే శపిస్తారో వారిని శపిస్తారు, ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తారు, ఎవరైతే దీవిస్తారో వాళ్ళనే దీవిస్తారు. లోకంలో వాళ్ళ మాదిరి మనం ఉంటే మనకు వారికి ప్రత్యేకత ఏమీ ఉండదు. క్రీస్తు లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళను ప్రేమించిన వాళ్ళను మాత్రమే దీవిస్తారు. శత్రువులను దీవిస్తారా? దీవించరు. అలాగున మనం ఉండకూడదు. మనల్ని ప్రేమించరు, మనల్ని ద్వేషిస్తారు అని ఆల్రెడీ వాక్యం చెప్పింది, ఆయన చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులను సైతం మనం ఏం చేయాలి? ఖచ్చితంగా శపించే వారితో దీవెనకరమైన మాటలే మాట్లాడాలి. అలాగనే ఎవరైతే బాధ పెడతారో వారి గురించి ప్రార్థన చేయాలి. మనకేమో అర్థం అవ్వాలంటే ఇక్కడ వారు ఇంకా గ్రుడ్డితనంలో ఉంటున్నారు. వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు ఏదో క్రూరులని కాదు, వాళ్ళు గ్రుడ్డితనంలో ఉంటున్నారు. నీవు వెలుగులో ఉంటున్నావు. వాళ్ళు నీకు ఏ సహాయం చేయనప్పటికీ నువ్వు సహాయం చేస్తున్నావు అంటే నీవు క్రీస్తును కలిగి ఉన్నావని అర్థం. నీవు అతను శపిస్తున్నప్పటికీ దీవిస్తున్నావు అంటే క్రీస్తును కలిగి ఉన్నావని అర్థం. బాధ పెట్టినప్పటికీ నువ్వు ప్రార్థన వారి గురించి చేస్తున్నావు అంటే నీవు క్రీస్తును కలిగి ఉంటున్నావని అర్థం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి పరిశీలన చేసుకో, నీవు ఎలా ఉన్నావు? ప్రేమించేవారిని ప్రేమిస్తున్నావా? దీవించేవారిని దీవిస్తున్నావా? నిన్ను బాగా చూసుకునే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు తప్ప ఎవరైతే నిన్ను మాట్లాడతారో, ఎవరైతే నిన్ను దూషిస్తారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? చేయకపోతే జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఖచ్చితంగా ఆయన చెప్తాడు, పరలోక వారసుడు అవ్వాలంటే, క్రీస్తు సేవకుడు అవ్వాలంటే, నీవు నిత్య రాజ్యానికి ఎల్లప్పుడూ కూడా అనేక ఆత్మలను సంపాదించే ఒక క్రీస్తు పరిచారకునివైతే నీవు ఖచ్చితంగా శపించే వారిని దీవించడం నేర్చుకోవాలా. బాధించే వారి కొరకు ప్రార్థన చేయడం ఖచ్చితంగా చెయ్యాల. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట విని పరిశీలన చేసుకొని మారు మనసు చెంది వెలుగులో ప్రయాణించి గ్రుడ్డితనంలో ఉంటున్న వారిని దీవించి వారిని కొరకు ప్రార్థన చేసి వారిని కూడా వెలుగులోకి నడిపించాలని మీ అందరికీ దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఎవరైతే తండ్రి మమ్మల్ని శపిస్తున్నారో వారిని దీవించే మనసు, నీ మనసు మాకు దయచేయండి అయ్యా. ఎవరైతే దూషిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేసే నీ మనసు మాకు దయచేయండి యేసయ్యా. ఇన్ని రోజులు ప్రభువా మమ్మల్ని ప్రేమించేవారిని ప్రేమిస్తున్నాం, మమ్మల్ని దీవించేవారిని దీవిస్తున్నాం, మాతో బాగా ఉండేవారిని మాత్రమే ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగను ఉండక క్రీస్తు మనసును కలిగిన వారముగా శపించే వరకు ప్రార్థన చేసే బిడ్డలుగా, దీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.